ఇవాళ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అవబోతుందట. 9 నుంచి 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయింది. తెలంగాణ నుంచి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణతో పాటు మరో 9 రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపైన చర్చలు. 10 రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక. ఈ మీటింగ్లో వేణుగోపాల్, ఖర్గే అండ్ సోనియా గాంధీ. రానున్న లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకు సంబంధించి మొదటి జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేసింది. ఈ లిస్టులో 10 రాష్ట్రాల నుంచి దాదాపు 60 సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించబోతున్నది. గురువారం ఢిల్లీలోని అక్బర్ రోడ్లో గల ఏఐసీసీ పార్టీ హెడ్ ఆఫీస్లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించారు. పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ముఖ్య నేతలు జైరాం రమేష్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధీర్ రంజన్ చౌదరి, అంబికా సోని, ముకుల్ వాస్నిక్, టిఎస్ సింగ్ డియో సహా సిఈసి సభ్యులు పాల్గొన్నారు. మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వర్చువల్గా హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఛత్తీస్గఢ్, హర్యానా, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థుల ఎంపికపైన వేరువేరుగా చర్చించారు. ఇండియా కూటమిలో ఇతర పార్టీలతో పొత్తుల నేపథ్యంలో దాదాపు 10 రాష్ట్రాల నుంచి ఫస్ట్ లిస్టులో 60కి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు. తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ స్థానాల నియోజకవర్గాల్లో దాదాపు 9 నుంచి 11 స్థానాలకు అభ్యర్థులను సిఈసి ఖరారు చేసినట్టుగా సమాచారం. సింగిల్ నేమ్స్, ఎలాంటి పోటీ వివాదాలకు తావులేని స్థానాలు ఇందులో ఉంటాయని మీటింగ్లో పాల్గొన్న ముఖ్య నేతలు తెలిపారు. తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఎంపికలో సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు అరగంట పాటు సాగింది. పలు దఫాలుగా రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయిన రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, రేవంత్ రెడ్డి అందరి అభిప్రాయాలు క్రోడీకరించి వడపోసి టాప్ 2 పేర్లతో ఆశావహుల లిస్టు తయారు చేసి హైకమాండ్కి సమర్పించారు. అంటే ఇద్దరికి 2 పేర్లని. మొత్తం 14 స్థానాలకు సంబంధించిన ఆశావహుల వివరాలు ఇందులో ఉన్నట్టుగా సమాచారం. పలు స్థానాలకు సింగిల్ నేమ్స్ ఉండగా అసెంబ్లీ ఎన్నికల టైంలో తమ సీట్లను త్యాగం చేసిన వారికి ఎంపీ ఎన్నికల్లో అవకాశం కల్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే ముఖ్య నేతల కుటుంబ సభ్యులు పోటీ పడుతున్న మరో 3 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను పార్టీ అగ్రనాయకత్వానికి వదిలేసినట్టుగా తెలిసింది. ఈ లిస్ట్ ఆధారంగా ఖర్గే నేతృత్వంలోని సిఈసి సభ్యులు అభ్యర్థులను ఎంపిక చేశారట. ఇందులో ఖమ్మం, భువనగిరి, నాగర్ కర్నూలు స్థానాలపైన పీఠముడి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన ఖమ్మం నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక పార్టీకి కాస్త ఇబ్బందికరంగా మారినట్టు నేతలు చెబుతున్నారు. ఇక్కడి నుంచి డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని సీటు ఆశిస్తున్నారు. గత వారం ఢిల్లీ టూర్లో భాగంగా భట్టి పలువురు అగ్రనేతలను కలిసి లాబియింగ్ కూడా చేశారు. అలాగే మంత్రులు పొంగులేడి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల కుమారుడు యుగంధర్కు ఈ సీటు కేటాయించాలని కోరుతున్నారు. దీంతో ఫస్ట్ లిస్ట్లో ఖమ్మం సీటు ప్రకటనకు బ్రేక్ పడే అవకాశం ఉన్నది. అలాగే భువనగిరి నుంచి మంత్రి కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు టికెట్ ఆశిస్తున్నారు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి నాకు భార్య కావాలంటుండు. భార్యకి ఇవ్వకపోతే నా అన్న కొడుక్కి అని ఇది అడుగుతున్నారు వీరిద్దరు. మళ్ళా మరోవైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సీటు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కోట. ఇక నాగర్ కర్నూలు సీటుకు పార్టీ సీనియర్ నేత మల్లు రవి పోటీ పడుతున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పోస్టుకు ఆయన రాజీనామా చేసినా అది ఇంకా ఆమోదం పొందలేదు. ఢిల్లీలో పార్టీ అగ్రనేతలతో పాటు సీఎం రేవంత్ను కూడా కలిసి కోరారు. హైకమాండ్ ఆశీర్వాదం తనకే ఉన్నందున ఆ సీటు తనకే దక్కుతుందని భావిస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సంపత్ ఈ సీటు తనకే కేటాయించాలి అని పట్టుబడుతున్నారు. అలాగే మరికొన్ని స్థానాల్లో కొత్త పేర్లు ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ లిస్ట్లో రాహుల్ పేరు, ఫస్ట్ లిస్ట్లో అగ్రనేత రాహుల్ గాంధీ పేరు కూడా ఉండబోతున్నది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడట. సో ఆయన నాకు తెలిసి తెలంగాణ నుంచి పోటీ చేయట్లేదు, అమేధి నుంచి పోటీ చేయబోతున్నారు. ఇగో 17 స్థానాల్లో తుది జాబితాలో పరిశీలనలో ఉన్న పేర్లు: మహబూబ్ నగర్ వంశీచంద్ రెడ్డి డిసైడెడ్, చేవెళ్ల సునీతా మహేందర్ రెడ్డి డిసైడెడ్, నిజామాబాద్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ, ఇప్పుడున్న జీవన్ రెడ్డి పెద్ద మనిషి, మొన్న జగిత్యాల నుంచి పోటీ చేసింది కదా, ఇప్పుడు నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు, అది కూడా డిసైడెడ్. పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ వివేక్ కొడుకు డిసైడెడ్, సికింద్రాబాద్ బొంతు రామ్మోహన్ లేదా ఆయన సతీమణి డిసైడెడ్, మల్కాజ్గిరి చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ మామ, ఇది కూడా ఆల్మోస్ట్ డిసైడ్ అయినట్టుగానే కనిపిస్తున్నది.
మరి చంద్రశేఖర్ రెడ్డిని పెట్టి ఈటల వర్సెస్ చంద్రశేఖర్ రెడ్డిగా పోటీలో మరి వీళ్ళు ఎట్లా గెలుద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇది ఆశ్చర్యంగా ఉన్నది. జహీరాబాద్ సురేష్ షెట్కార్ ఇది కూడా డిసైడ్ అయిపోయింది. మెదక్ నీలం మధుకి ఇచ్చే అవకాశం ఉందట. నీలం మధు లేదా మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా వినిపించింది. మొత్తానికి బీసీలకు టికెట్లు ఇవ్వాలి కదా, మరి ఏడు ఇవ్వాలా? బీసీలకు టికెట్లు ఇవ్వాలంటే టఫ్ ఫైట్ ఉన్న దగ్గర టికెట్లు ఇవ్వాలి. ఖమ్మంలో బీసీలకు టికెట్లు ఇయ్యం, భువనగిరిలో బీసీలకు టికెట్లు ఇయ్యం, నల్గొండలో బీసీలకు టికెట్లు ఇయ్యం. గెలిచే స్థానాల్లో ఎట్లు ఇస్తాం? గెలిచే స్థానాల్లో మా వాళ్ళని పెట్టుకుంటాం. అందుకే నల్గొండలో జానారెడ్డి కొడుకు, భువనగిరిలో కోమటిరెడ్డి కుటుంబం, లేకపోతే రేవంత్ రెడ్డి పెట్టిన ఇంకో రెడ్డి, ఖమ్మంలో అయితే బట్టి విక్రమార్క భార్య, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు కొడుకు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు. ఈ మూడు నియోజకవర్గాల్లో మరి వీళ్ళు వద్దుగా మనోళ్ళు అయితలేరంటే రాహుల్ గాంధీని వచ్చి పోటీ చేయి, ప్రియాంక గాంధీని పోటీ చేయించాలా అని మళ్ళీ ఒక బీసీకి ఇస్తా అని మాత్రం ఒక్కడు మాట్లాడాడు. అందుకే ఏ నియోజకవర్గాలు అయితే టఫ్ ఉంటాయో అక్కడ ఫైట్ అటు ఇటుగా ఉంటుందో అక్కడ బీసీ గుర్తొస్తాడు. సికింద్రాబాద్ అట బీసీకి ఇస్తారట. అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి గెలిచే అవకాశాలు? ఇప్పుడు మీరు చూడండి, మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న చాలా నియోజకవర్గాల్లో సిద్దిపేటలో బీఆర్ఎస్ఏ గెలిచే, గజ్వేల్లో బీఆర్ఎస్ఏ గెలిచే, నల్గొండ జానారెడ్డి లేదా రఘువీర్ రెడ్డి ఇది కూడా డిసైడెడ్. ఆ రఘువీర్ రెడ్డి పోటీ చేసే అవకాశమే ఉంది. కరీంనగర్లో ప్రవీణ్ రెడ్డి హుస్నాబాద్ ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఆయనకి ఇవ్వలేదు, పొన్నంకి ఇచ్చారు, ఆయన కరీంనగర్ ఎంపీగా పెడుతున్నారు. ఇక్కడ బండి సంజయ్ ఆయన ఫైట్లో ఉన్నాడు. ఇక పోటీ ఎట్లుంటుంది? ఇక ఆలోచించండి. ఈ గమ్మతున్నాయి ఇలా టికెట్లు. మహబాద్ బలరాం నాయక్ లేదా విజయ్ భాయ్ బానోత్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ గట్టిగా గెలిచే సీట్లు ఇవన్నీ. భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే కోమటిరెడ్డి కుటుంబ సభ్యులు, అంతే. ఇక ఇంకొక పేరు రాదిగా. నాగర్ కర్నూల్ మల్లు రవి లేదా సంపత్ కుమార్, ఛాన్స్ సంపత్ కుమార్కే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన ఇష్యూ ఒకటి నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ మల్లు భట్టి విక్రమార్క ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇప్పటికే మాలలకు చాలా ఇప్పుడు ఈడ మల్లు రవికి ఇస్తే ఈడ మాల, మళ్ళీ ఈడ గడ్డ వంశీకృష్ణ, మళ్ళీ ఇక్కడ మాల. సో ఇట్లా మొత్తం వీళ్ళది ఎక్కువగా ఉన్నది. మాదిగలకు టికెట్లు ఏమని ఒక చర్చ నడుస్తున్నది. సో దాంట్లో సంపత్ కుమార్కే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఖమ్మంలో నందిని, ప్రసాద్ రెడ్డి, యుగంధర్ ఫ్యామిలీ పాలిటిక్స్. ఇక్కడ హైదరాబాద్ మస్కతి లేకపోతే మరో మహిళ పేరు. వరంగల్ డి సాంబయ్య లేదా బలమైన నేత కోసం ఎదురు చూపట. ఆదిలాబాద్ పార్టీకి చెందిన సీనియర్ నేత. ఆదిలాబాద్లో కష్టమే ఉంది, వరంగల్లో మరి ఎవరికి ఇస్తారో. ఈ టికెట్లు అంతా ఆగమాగం ఉన్నది. ఇదంతా ఆషామాషిగా లేదు. అసలు ఎట్లా ఇది నడుస్తున్నది అన్నది చూడాలి. మరి రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది.